సిల్వర్ సునామీ అట, జనాభా విస్ఫోటం, పేలుతున్న జన బాంబు. కొన్నాళ్ల కిందటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలివి, కానీ ఇప్పుడు వాటితో భయం లేదు. జనాభా వృద్ధి రేటు నెమ్మదించడమే ఇందుకు కారణం, కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపచేస్తోంది, ఆందోళనలోకి నెడుతోంది. అదే సిల్వర్ సునామీ అట. ఈ సిల్వర్ సునామీ అంటే ఏంది? ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయోధికుల సంఖ్య పెరుగుతున్న ఈ పరిణామానికి ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా నామకరణం చేశారు. అంటే ప్రపంచంలో యువకుల శాతం తగ్గుతున్నది, వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదట. ఈ సునామీని తట్టుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏజ్ బారైతున్న వాళ్ళ సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2021 ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో 77.1 కోట్ల మంది 60 ఏండ్లకు పైబడ్డ వాళ్ళు ఉన్నారట. అంటే మొత్తం జనాభాలో వీరు దాదాపు 10%. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వివిధ దేశాల్లో జనాభా వృద్ధి, తగ్గుతున్న శిశు మరణాల రేటు నేపథ్యంలో 65 ఏళ్లు పైబడ్డ వారి సంఖ్య పెరగడం అనివార్యమని ఐరాస నిపుణులు అంటున్నారు. 2050 నాటికి వీటి వాటా 16%, ఈ శతాబ్ది అంతానికి 24% చేరుకుంటుందని భావిస్తున్నారు. అంటే 2100 నాటికి ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడ్డ వాళ్ళే ఉంటారట. 2100 సంవత్సరానికి. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, అంతేనా? 24లో ఉన్నాం. సో 2100 నాటికి ప్రతి నలుగురిలో ఒక ఆయన 65 ఏళ్ళు పైబడ్డ ఆయన ఉంటాడు, అంటే ఒక ముసలాయన ఉంటాడు. సో దీన్నే సిల్వర్ సునామీ అంటున్నారట. ఇప్పుడు మనం చైనాతో కంపేర్ చేసుకుంటున్నాం. చైనాలో యువకుల సంఖ్య తగ్గింది, ముసలోళ్ళ సంఖ్య పెరిగింది. సో దేశంలో యువతరం ఎక్కువగా ఉన్నది, యువకుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఇది భారతదేశానికి రాబోయే సంవత్సరాల్లో చాలా అత్యంత కీలకమని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఓవరాల్ వరల్డ్ విషయానికి వస్తే కొంత ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయట. దీన్ని ఎట్లా దాటాలి అన్న విషయంలో రకరకాల అధ్యయనాలు, అంచనా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ అంతరం పెరిగిందట. గతంలో 65 ఏళ్ళు పైబడిన వారి కంటే 5 ఏళ్ల లోపు వయసున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండినట. 2018లో ఈ గణాంకాలు మారిపోయినాయి. ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు పైబడ్డ వారి సంఖ్య 5 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య కంటే అధికమైంది. అక్కడి నుంచి 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇది అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా లేనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అంతరం చాలా ఎక్కువగా నమోదవుతున్నది. ఇప్పటికే జపాన్, ఇటలీ, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో 65 ఏళ్లు పైబడ్డ వారి సంఖ్య భారీగా ఉన్నది. జపాన్లో అత్యధికంగా 30% మంది ఉన్నారట, అబౌవ్ 65 years. ఇటలీలో 24% మంది ఉన్నారు. ఫిన్లాండ్లో 23% మంది 65 ఏళ్లు పైబడ్డ వారు ఉన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఖతార్, ఉగాండా, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వీరి వాటా 2% కంటే తక్కువగా ఉన్నదట. కానీ మున్ముందు కాలంలో దాదాపు అన్ని దేశాల్లో వయోధికుల జనాభా పెరుగుతుంది. వచ్చే 30 సంవత్సరాల్లోనే ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్లు దాటిన వారే ఉండొచ్చన్నది నిపుణుల భావన. తక్కువ జనాభాభివృద్ధి నమోదవుతున్న దేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటున్నది. 2100 నాటికి ముఖ్యంగా దక్షిణ కొరియా, జమైకాల్లో వీరి సంఖ్య 44% ఉంటుందట. అంటే దేశంలో దాదాపు సగం మంది వాళ్ళే ఉంటారట. సో మరి పని చేసే వాళ్ళు ఎవరు? యువకులు. సో పని అంతవరకు చేసి రెస్ట్ తీసుకునే 65 ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేశంలో అభివృద్ధి అనేది నెమ్మదించడానికి అవకాశం ఉంటుంది. సో దీని నుంచి ఎట్లా బయటపడాలన్నది ప్రపంచం ఆలోచిస్తున్నది.